హలో. ఎక్కడున్నావురా? హలో, ఎక్కడున్నావు? నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. అటు ఎందుకు వెళ్ళావురా? అయితేలేదురా నాతో. ఎందుకురా గలీజ్ చేసుకుంటున్నావు? అవుతాయి లేరా, క్లియర్ అయిపోతాయిలే. ₹1,00,000 ఏముంది? 2 నుంచి ఏమి వేయకు, వాటి జోలికి వెళ్ళకుండా ఉండు. మీ వాడు తీర్చేస్తారంటలే. హలో, డబ్బుల గురించి కాదురా మ్యాటర్. మరి మైండ్ డిస్టర్బ్ అయిపోయిందిరా బాగా. డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా? ₹1,00,000 డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా నాయన? అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోద్దా? క్లియర్ అయిపోతుంది కాదు, నా మైండ్ సెట్ మార్చలేదు ఎంత చేసిన. అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోతాయి అన్నీ? మైండ్ ఏం కావాలన్నప్పుడు ఇంక బతికుండే ఎందుకు రా. ఇప్పుడు నీకు సాల్వ్ చేయాలని లక్ష అవుతుందిరా. పోను ఏం కాదు, నీ జీవితమే పోయింది, ఇంకెందుకు రా. మెంటల్ గడ ఉన్నా నాయన నువ్వు. సరే సరే, ఇంటి దగ్గర రాలే, మాట్లాడుతుంది అక్కడ రా. నీకు డబ్బులు ఎవరు ఇచ్చారు అయినా? ₹1,00,000 నీ దగ్గర బెటరేమో కదా. నేను ఈసారి పంపలేదురా, కమ్మి అమౌంట్ కూడా నా దగ్గర ఉన్నాయి, అదే మైనస్ పాయింట్ అయింది. నీకు నిజంగా నాయన రాదురా. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నావు గారా. అంతే, నాకు అందుకే రాదు కదా అని నాకు ఇంకా నేను మారనని డిసైడ్ అయిపోయాను. సరే సరే, పోనీలే, అయిపోయింది. మీ వాడు తీరుస్తాడు. నాకు ఇప్పుడు టైగర్ సాయి గడు ఫోన్ చేశాడు. వాడు మీ మేనేజర్ ఎవరో ఫోన్ చేశారంట అడిగి, ఇలా చనిపోతున్నాను మెసేజ్ పెట్టాడు, ఏమైంది ఏంటి అని చెప్పి అన్నారంట. ఒకసారి ఇంటికైతే ఇల్లు, ఏం కాదు, క్లియర్ అవుతాయిలే. మీ వాడు తీర్చేస్తా అన్నాడంట ₹1,00,000. సైలెంట్గా ఉండి ఇంకా గేమ్లు ఆడకుండా, సరేనా? ఏం పనులు ఏం చేయకురా అయ్యా. అయితే లేదు మచ్చా. కాకపోతే ఏం చేస్తావురా? చచ్చిపోతే దానికి సొల్యూషన్ ఆరా? చచ్చిపోతే సొల్యూషన్ చెప్పు. అలాగైతే చచ్చిపోవచ్చు, ఏముంది? హలో రా, నన్ను 50,000 గారా ఇస్తారులే ఎవరో ఒకరు, కానీ ఎందుకు చచ్చిపోవడం దానికి? దాని గురించి కాదు, ఇప్పుడు అర్జెంట్ కావాలి మచ్చా. ఇప్పుడు అర్జెంట్ అంటే అరే అనుకున్నావారా ఎంత ఇచ్చేయడానికి? ఎవరిని అడిగితే 1 రోజుకో 2 రోజులకో సెట్ అవుతాయి. ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు? నేను దయానంద నగరమా. ఏం చెప్పరా, నేను ఎక్కడ నీకోసం ఎక్కడ తిరుగుతున్నాను నేను. నిజంగా వచ్చా? ఎందుకు అవసరమా? ఏదో ఇక్కడ రైల్వే గేట్ దగ్గర ఉన్నా, ఎక్కడున్నా చెప్పు. హలో, రైల్వే గేట్ దగ్గర ఉన్నా, ఎక్కడున్నా చెప్పరా, మాట్లాడదాము. ఎందుకు పిచ్చి ఎందుకురా? మరి ఏ చోటు నీకు బుద్ధి లేదా రా? అప్పుడు తెలియలేదా? కంపెనీ డబ్బులు ఎలా వాడేస్తారా?